వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పీఎంజేవీకే భవనాలు, ఉర్దూ కాలేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి, ఆల్మేవ ఏపీ డిమాండ్. శ్రీశైలంలో రద్దీ దర్శనానికి 3 గంటల సమయం. శ్రీశైలాన్ని నంద్యాల జిల్లాలోనే ఉంచాలి, బోజ్జా దశరథ రామిరెడ్డి. బస్సు ప్రమాదం గురించి కీలక విషయాలను వెల్లడించిన కర్నూలు ఎస్పీ. కాల్వబుగ్గ సురభి గోశాల ట్రస్ట్ కార్తీక వనభోజనాలకు హాజరైన బాలాజీ సేవా ట్రస్టు సభ్యులు. ఆళ్లగడ్డ చెరువుగా మారిన ఆర్టీసీ గ్యారేజ్. నాపరాతి పరిశ్రమలపై భారం మోపుతున్న కొత్తగా తీసుకువచ్చిన రాయల్టీ విధానాన్ని రద్దు చేయాలి సిపిఐ. ఆళ్లగడ్డ టీడ్కో గృహాల వద్ద ఆటో ప్రమాదం, డ్రైవర్కి గాయాలు. నాలుగు భవనాలు, ముఖ్యంగా హాస్టల్ భవనాలు నిర్మించడం జరిగింది. వాటి నిర్మాణము 80% కంప్లీట్ అయింది. ఇంకో 20% కంప్లీట్ కాలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇన్కంప్లీట్గా ఉండే భవనాలన్నింటినీ పూర్తి చేయమని ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ ఆర్డర్స్ను అన్వయించుకొని వీటిని పూర్తి చేయాలా నంద్యాలలోని కలెక్టర్ గారిని, ఆ తర్వాత ఇక్కడ మైనారిటీ గౌరవ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారిని కూడా మేము మీ ద్వారా వారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా అక్కడ హాస్టల్స్ ఉండడానికి సేఫ్టీ లేదు అనే ఒక భావన కూడా ప్రజల్లో ఉంది. దీని గురించి అదే ప్రదేశంలో ఒక 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే శివారు ప్రాంతంలో ఏ విధంగా చేస్తారో అది ఎస్పీ గారు ఆలోచించి, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మినిస్టర్ గారు ఆలోచించి అక్కడ ఒక పోలీస్ థానా మొదలు పెట్టాలని మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై. ఈరోజు అల్మేవా డిస్ట్రిక్ట్ బాడీ మీటింగ్ జరిగింది. దీంట్లో ప్రధానంగా ఉర్దూ జూనియర్ కళాశాలలో దాదాపుగా 200 బాలికలు చదువుతున్నారు. ఆ బాలికలకు సరైన బిల్డింగ్ లేకపోవడం వల్ల, వాళ్ళకు సొంత బిల్డింగ్ లేకపోవడం వల్ల వేరే కళాశాలలో నడుపుతున్నారు. కాబట్టి వారికి త్వరగా ఆ బిల్డింగ్ను నిర్మించి ఇవ్వాలని మేము అల్మేవా తరఫున డిమాండ్ చేస్తాం. అసోసియేషన్ నంద్యాల స్థానిక కార్యాలయంలో సభ్యుల సభ్యసత్వ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆల్మేవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా హాజరైనారు. ఈ సందర్భంగా ఆల్మేవా చేసే కొన్ని డిమాండ్స్ కావచ్చు, కొన్ని మనవీలు కావచ్చు, మీతో ప్రభుత్వానికి చేసే రిక్వెస్ట్ కావచ్చు. అవి ఏమిటంటే, పీఎంజేవీకే కింద ప్రభుత్వం తరపు నుంచి 6 బిల్డింగ్స్ మనకు శాంక్షన్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా 4 బిల్డింగ్లు నిర్మాణం 80% దాకా పూర్తయింది. ఇంకా 2 బిల్డింగ్స్ ఇంతవరకు ఎటువంటి నిర్మాణం పూర్తి కాకుండా ఉన్నాయి. ఆ 2 బిల్డింగ్స్ లో మొదటిది ఏమిటంటే కమ్యూనిటీ హాల్. ఈ కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావనే లేకుండా పోయింది. రెండోది ఏమిటంటే గవర్నమెంట్ ఉర్దూ కళాశాల. ఈ గవర్నమెంట్ ఉర్దూ కళాశాల దాదాపు 6 సంవత్సరాల నుంచి ఆల్మేవా ఎంతో కృషి చేసి సాధించుకుంది. ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎన్ని ఎమ్మెల్యేలు మారినా పట్టు విడవకుండా మన గౌరవ అధ్యక్షులు అబుల్ సార్ కానివ్వండి, పూర్తి టీం ఆల్మేవాతో కానివ్వండి ఎంతో కృషి చేసి విద్యార్థులకు చదువు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, అది కాస్త మైనార్టీలో ఎంతో అవసరమని సాధించుకున్న తర్వాత పిల్లలు కూర్చొని చదువుకోవడానికి బిల్డింగ్ లేక, భవనం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తిరిగి శాంక్షన్ చేసినప్పటికీ కూడా నిర్మాణం కాకపోతే చాలా శోచనీయమైన విషయం ఇది. కాబట్టి వీలైనంత త్వరగా ఇంకా 20% పీఎంజేవీకే కింద ఉన్న బిల్డింగ్ ని పూర్తి చేయవలసిందిగా, అదేవిధంగా ఎటువంటి నిర్మాణానికి నోచుకొని కమ్యూనిటీ హాల్ కానివచ్చు, గవర్నమెంట్ ఉర్దూ కళాశాల కావచ్చు, ఈ రెండు కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఈ మీటింగ్
దుగుండా మిమ్మల్ని కోరుతున్నాము. అదేవిధంగా హాస్టల్ సదుపాయం కూడా మనకు ఇక్కడ నందమూరి నగర్ వైష్ణగర్లో ఉంది. అక్కడ కూడా పిల్లలు సేఫ్టీ లేకుండా కోరుకుంటున్నారు. కాబట్టి హాస్టల్ నిర్మాణంలో ఉన్నప్పుడు, హాస్టల్ కొనసాగుతున్నప్పుడు అక్కడ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కూడా నిర్మించి అక్కడ బాలికలకు మేలైన రక్షణ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆల్మేవా కోరుకుంటుంది. ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. నంద్యాల ఆల్మేవా కార్యవర్గ సమావేశం జరిగినది. ఆ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా 6 బిల్డింగ్లు ఆల్మేవా తరపు నుండి శాంక్షన్ అయినవి. 4 80% అయినవి. మిగతా 20% త్వరితగతిన పూర్తి చేయాలని మినిస్టర్ గారికి విన్నవించడం అయినది. తర్వాత 2 బిల్డింగ్లు కట్టడానికి నోచుకోలేదు. ఆ బిల్డింగ్లు ఇప్పుడు ప్రజెంట్ ఆల్మేవా చూపించినది. ఆల్మేవా ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది, ఆ స్థలం ఉన్నది. దాని పక్కన ఆ స్థలంలో ఆ మైనార్టీ కాలేజ్ కట్టమని ఆల్మేవా తరపు నుండి మినిస్టర్ గారికి, ఫారూక్ మినిస్టర్ గారికి, మైనార్టీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఈ మైనార్టీ బిల్డింగ్స్ కట్టవలసిందిగా ఆల్మేవా తరపు నుండి కోరుతున్నాము. ఆ విధంగానే 4 బిల్డింగ్లు అక్కడ సెక్యూరిటీ పరంగా బాధ్యత ఉంది కాబట్టి మినిస్టర్ని కానీ కోరుతున్నాము. ఏమంటే అక్కడ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ నందమూరి నగర్ దగ్గర 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కట్టవలసిందిగా ఆల్మేవా తరపు నుండి డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇంతవరకు కట్టలేదు, ఇంటర్మీడియట్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేదు. ఆ బిల్డింగ్ కాలేజ్ త్వరితగతిన పూర్తి చేయాలని, నెక్స్ట్ అకాడమిక్ లోపల కట్టాలని మినిస్టర్ గారిని ప్రాధేయపడుతూ కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. सर्वं मे गोपाय दशमन् अवधो चेततं వస్తాను చెప్పు. మీరు గుడి వైపు చూడండి, గుడి వైపు, గుడికి मे गोपाय दशमन् अवधो चेततं महापाप विनाशनं विकालः पठि नित्यं धनधान्य समन्वितं विकालः
బుజ్జా దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. శ్రీశైలం ప్రత్యేకంగా 3 అంశాల్లో రాయలసీమకు ఒక వరం లాంటిది. అందులో మొట్టమొదటిది ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా, రెండోది పర్యావరణ పరంగా లేదా ప్రకృతి పరంగా ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ నేచర్లో కూడా, అదేవిధంగా సాంకేతిక పరంగా సైంటిఫిక్ పరంగా శ్రీశైలం రాయలసీమకు ఒక ప్రత్యేకమైన మణిభూషణంగా ఉంది. అందులో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జునుడు, 18 మహాశక్తి పీఠాల్లో ఒకరైన బ్రహ్మరాంబ గారు కూడా ఒకే క్షేత్రంలో వెలిసిన పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మికంగా రాయలసీమకు ఒక శక్తినిచ్చే ప్రాంతం అది అంతా కూడా. అంటే మాకు మానసికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రాంతం శ్రీశైలం. అదేవిధంగా మాకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ప్రకృతి కలిగించిన నల్లమల ఫారెస్ట్లు, ఆ అందము అదంతా కూడా మాకు ప్రకృతి కలిగజేస్తుంది. అదేవిధంగా మానవ మేధస్సును ఉపయోగించి శాస్త్రపరంగా ఒక ప్రాజెక్టును కట్టడం వల్ల మా మల్లికార్జునుడి చెంతన ఉన్న కృష్ణానదిని అడ్డుకట్ట వేసి ఆ నీటినంతా నిలిపి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కూడా అక్కడ ఉంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కొంత రాయలసీమకు నీరు రావడంలో కొంత అన్యాయం జరిగినప్పటికీ, మా భూములు 60,000 ఎకరాలు త్యాగం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు రాయలసీమ మొర ఆలకించి అక్కడ శ్రీశైలం రిజర్వాయర్లో కొన్ని హక్కులను కలగజేశారు. చట్టబద్ధమైన హక్కులతో ఎస్ఆర్బిసి ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులతో తెలుగుగంగ ప్రాజెక్టు కట్టుకునేలాగా, గాలేరు నగర్ ప్రాజెక్టు కట్టుకునేలాగా, హంద్రీనీవా ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు. దీనికంతా మహామహా నాయకులు ఆ రోజు, అంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి, నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుండి, లేదా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అంజయ్ గారి దగ్గర నుండి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి అనేక మంది రాజకీయ నాయకులు రాయలసీమ బాసటగా నిలబడిన వైనాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ రిజర్వాయర్ల హక్కులు కల్పించింది. అయితే అంత కొంత నష్టం జరిగి 60,000 ఎకరాలు పోయినప్పటికీ కూడా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోయినప్పటికీ, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మా ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒక పెద్ద విశాల హృదయంతో, రాయలసీమలో ఉన్న విశాల హృదయంతో దాని అంతా సాక్రిఫైస్ చేసిన భూమి ఇది. అలాంటి భూమిలో నుండి ఈరోజు శ్రీశైలంను మార్కాపురం జిల్లాలో కలపాలా అన్న కొన్ని వదంతులు వినపడుతున్న నేపథ్యంలో పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని సెంటిమెంట్గా, ఆధ్యాత్మికంగా, న్యాచురల్గా, సైంటిఫిక్గా దూరం చేయొద్దు. మమ్మల్ని శ్రీశైలాన్ని మా దగ్గరే ఉంచండి, మా నంద్యాల జిల్లాలోనే ఉంచండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగానే నిన్నటికి నిన్న మోడీ గారు ఈ ప్రాంతానికి వచ్చి శ్రీశైలాన్ని చూసి తన్మయత్వంతో చెంది రాయలసీమకు చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఇదని చెప్పి పోయిన మాటలు కూడా మన ముందు చెవుల్లో ఇంకా మ్రగుతూనే ఉన్నాయి. మరి ఆ వదంతులన్నీ కూడా తప్పుడు వదంతులు అని చెప్పి చేసేలాగా ఆ మోడీ గారిని పిలుచుకొచ్చిన రాజకీయ నాయకులు కూడా శ్రీశైలానికి పిలుచుకొచ్చి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న నాయకులంతా కూడా ఈరోజు సంఘటితంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ పుణ్యక్షేత్రం రాయలసీమకు కీలకమైనది, సైంటిఫిక్గా కావచ్చు, నేచురల్గా కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా కావచ్చు అని చెప్పే ఒక మాటలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మోడీ గారికి చెప్తూనే మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని రాయలసీమ నుండి దూరం చేయొద్దు. ఎవరైనా సరే ఆధ్యాత్మిక కేంద్రాన్ని చెడగొట్టాలనుకున్నా, ఒక ప్రాంతం నుండి దూరం చేయాలనుకున్నా, గతంలో చూసాం వాళ్ళ చరిత్ర ఏమైపోయిందో, ఆ సంఘటన కూడా గుర్తుపెట్టుకొని రాయలసీమతో అనుబంధం ఉన్న శ్రీశైలాన్ని పక్కకు తొలగించొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞతతో వ్యవహరించండి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఒక చిన్న మనవి కూడా పాలకులకు చేయదలుచుకున్నాం. మేము నంద్యాల రెవెన్యూ డివిజన్లోనే గిద్దలూరు, మార్కాపూర్ కూడా ఇంతకుముందు ఉండేవి. మీకు అవసరం అనుకుంటే, లేదా మీరు ఆ ప్రాంతాలని కూడా మాకు శ్రీశైలంలో దగ్గరగా ఉంచాలనుకుంటే ఆ 2 డివిజన్లను కూడా నంద్యాల జిల్లాలో కలపండి అని చెప్పి ఆ అవకాశం ఉంటే కలపండి. ఆ ప్రాంతం వాళ్ళు కూడా నంద్యాల ప్రాంతంలో అనేక మంది ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల్లో కూడా మా కర్నూలు జిల్లాలో భాగం ఇచ్చి, మాకంటే అత్యధిక భాగం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాం. కండక్టర్లకు ఇచ్చాం, టీచర్లుగా ఇచ్చాం, అనేక రకాల దాంట్లో ఉద్యోగాలు ఇచ్చి మా తమ్ముళ్ళలాగా, మా అన్నలాగా ఆదరించాం. వారిని కూడా, ఆ మండలాలను కూడా మా దగ్గర కలుపుకుంటే
మాతో పాటుగా మేము ఆదరించడానికి వెనుకబడిన ప్రాంతాన్ని మాతో పాటుగా ముందుకు తీసుకోవడానికి చేసే కార్యక్రమాల్లో కూడా ఇంకా ఈ రోజైనా మేము వెలుగొండ గురించి పోరాడుతున్నాం. ఇంకా సమిష్టిగా పోరాటం చేయడానికి, లేదా వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి, లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా పాలకులను ఒప్పించడానికి సంఘటితంగా పోరాడడానికి కూడా ఆ గెదులూరు మార్కాపూర్ మండలాన్ని కూడా మా దగ్గరికి కలపమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులకు నాకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ గారిని పిలుచుకొచ్చి శ్రీశైలాన్ని చూపించి ఈ ప్రాంతాన్ని రాయలసీమ అభివృద్ధికి చేసే దిశగా చేస్తున్న దాంట్లో ఇది వినాశనం అయిపోకుండా మూడు ముఖ్యమైన స్పిరిచువల్గా, న్యాచురల్గా లేదా సైంటిఫిక్గా ఉన్న క్షేత్రాన్ని దూరం చేసే కార్యక్రమం చేయకుండా మీరు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వారి విఘ్నత గల ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఈ కార్యక్రమం నెరవేరుస్తాననుకుంటున్నాను. లేదా ఇలాంటి కార్యక్రమాన్ని రాయలసీమకు దూరం చేసే కార్యక్రమం కానీ, లేదా ఇంతకుముందు ఏడుకొండలకు అన్యాయం చేయడానికి తలపెట్టిన నాయకులకు కూడా కొంత దుర్గతి పట్టిందన్న కొన్ని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటి సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి గారు కానీ, ఈ పాలకులు కానీ 10 కాలాల పాటు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి బాసటగా నిలబడే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున సవినీయంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాయలసీమకు బాసటగా నిలబడి మమ్మల్ని అభివృద్ధికి దూరంగా లేదా మాకు తలమానికంగా ఉన్న శ్రీశైలానికి దూరంగా చేసే కార్యక్రమాలకు మీరు చేపట్టవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒత్తిడి పెంచే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ఆ 24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్ తో FSL నుంచి ఈ రోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ FSL మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్ కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈ రోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాల్ బాడీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్ని దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో FIR కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ ఫర్ ద విక్టిమ్ ఫ్యామిలీ. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఒక FIR ఉడిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ లో అంటే 2 వీలర్ సెపరేట్ గా స్లైడ్ అయి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ FIR ఇష్యూ చేయడం జరిగింది. సెక్షన్ లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలిందో? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్ లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్ లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారో శివశంకర్, అతనిది FSL రిపోర్ట్ ఈ రోజు మార్నింగ్ వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. వాళ్ళు స్కిడ్ అయిపడ్డారు అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం. డివైడర్ లేదు, అక్కడ పడడానికి అవకాశం లేదు, ఎలా పడ్డారు అక్కడ డివైడర్ ఉందండి. డివైడర్ కి పడ్డే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ఎవరున్నారో ఆ బాడీ కొంచెం పక్కకు లాగారు. ఆ తర్వాత 2 వీలర్ లాగే లోపల బస్ వచ్చింది. అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్న్ సంబంధించి సుమారుగా 300 మీటర్లు దూరంగా ఉంది. ఆ నేపథ్యంలో డివైడర్ ని ఎలా ఢీకొట్టారండి? ఫస్ట్ 2 వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ ఢీకొట్టి పడిందండి. ఆ స్పీడ్ లో 2 వీలర్ అనేది ఒక 20 మీటర్లు ముందుకు వెళ్ళింది. ఓకే, సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీని పిలియన్ రైడర్ ఎర్రిస్వామి ఎవరున్నారు అతను పక్కకు లాగారు. ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత 120 to 150 మీటర్స్ మళ్ళీ లాగింది 2 వీలర్ ని. అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్ తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్. సో అది కంటే ముందుగా 5 వెహికల్స్ వెళ్ళాయి సార్.
ఆ 10 నిమిషాల గ్యాప్ లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్? ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాకా మనకి వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ సేస్ దట్. తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్ లో వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. డ్రైవర్ లక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, అతను మీకు ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం ఏంటి? మొదట పోలీస్ శాఖ నుంచి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మీరు మొదట బస్సు డ్రైవర్ హిట్ చేయడం మనకి ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చామండి. ఈ రోజుకి నేను చెప్పింది ఈ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ. ఓకే, ఏదైనా కొత్తగా వస్తే అగైన్ విల్ బి అప్డేట్. ముందర జరపండమ్మా. కార్మికులను వెంటనే 650 రూపాయలు ట్రాక్టర్ కి రాయల్టీ ఉంటే ఆ రాయల్టీ ద్వారానే ప్రతి ఒక రోజంతా కూడా తోలుకునే వాళ్ళు. అలాంటిది కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థ సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చి ఆ సంస్థ ద్వారా ఈరోజు ఒక ట్రాక్టర్ కి 2250 రూపాయలు ఈరోజు ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి డబ్బా పెట్టి వసూలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీనివల్ల వేలాది మంది కార్మికులు ఈరోజు పని లేక ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గతంలో కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్షలు చేసినటువంటి ఆయన ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు ఈ జీవో తీసుకొని వచ్చారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో వేలాది మంది ఈరోజు ఉపాధి లేక వలసపోయేటువంటి పరిశ్రమ ఉంది. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వడం జరిగింది?
దీనిపైన స్పష్టంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రజానికానికి ఈ రోజు మీ సంస్థ ఉందా లేదా మీ ప్రభుత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందో స్పష్టంగా చేయాల్సి ఉంది. ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉంటేనే మీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఈరోజు భయపడించడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు భయపడించే బదులు ఈ జీవోను రద్దు చేయాలని మేము సిపిఐ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. గతంలో 10,000 12,000 ఈరోజు మైన్స్లో బిల్లులు వస్తే ఈరోజు 25,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఇది ఎవరి ప్రయోజనం కోసం? మీరు వస్తే, మీ ప్రభుత్వం వస్తే వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మీరు వేలాది మందికి ఉపాధి తీసేసేటువంటి జీవనం తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము సిపిఐగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే దీని చర్యలు రద్దు చేయాలా. ఈ సుధాకర్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినటువంటి దాన్ని మీరు వెంటనే రద్దు చేయకపోతే ఖచ్చితంగా మీ మైనింగ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. టిట్కో గృహాల వద్ద పాల ఆటో అదుపు తప్పి గుంతలోకి వెళ్లింది. ఆదివారం ఉదయం ఆలగడ్డ టిట్కో గృహాల వద్ద పాల లోడుతో వస్తున్న ఆటో అదుపు తప్పి హైవే పక్క గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. పీఎంజేవీకే భవనాలు, ఉర్దూ కాలేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఆల్మేవ ఏపీ డిమాండ్. శ్రీశైలంలో రద్దీ దర్శనానికి 3 గంటల సమయం. శ్రీశైలాన్ని నంద్యాల జిల్లాలోనే ఉంచాలి. బోజ్జా దశరథ రామిరెడ్డి. బస్సు ప్రమాదం గురించి కీలక విషయాలను వెల్లడించిన కర్నూలు ఎస్పీ. కాల్వబుగ్గ సురభి గోశాల ట్రస్ట్ కార్తీక వనభోజనాలకు హాజరైన బాలాజీ సేవా ట్రస్టు సభ్యులు. ఆళ్లగడ్డ చెరువుగా మారిన ఆర్టీసీ గ్యారేజ్. నాపరాతి పరిశ్రమలపై భారం మోపుతున్న కొత్తగా తీసుకువచ్చిన రాయల్టీ విధానాన్ని రద్దు చేయాలి సిపిఐ. ఆళ్లగడ్డ టిట్కో గృహాల వద్ద ఆటో ప్రమాదం, డ్రైవర్కి గాయాలు.